హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వీరి కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమా వస్తుంది అంటే ఆ వార్తలు దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే సంచలనం సృష్టిస్తున్నాయండి. ఈ సినిమాను ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంపీ సుబ్బరామిరెడ్డి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ సినిమాకి కథ సిద్ధమైనట్టు సుబ్బరామిరెడ్డి వెల్లడించినట్లు సమాచారం. ఈ మేరకు త్రివిక్రమ్, పవన్తో సుబ్బరామిరెడ్డి ఇటీవలే సమావేశమై ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించినట్లు తెలుస్తుందండి. తెలుగులో మల్టీ స్టారర్ చిత్రాలు రావడం చాలా తక్కువ. అందుకు కారణం హీరోల మధ్య చాలా ఇమేజ్ సమస్యలు ఉంటాయి. తమ హీరోకి పాత్ర పరిధి తక్కువగా ఉంటే అభిమానులు భరించలేరు. ఫ్యాన్స్ చేసే గొడవలు తట్టుకోలేక మల్టీ స్టారర్ చిత్రాలు చేయడానికి టాలీవుడ్ హీరోలు జంకుతుంటారు. ఇలాంటి నేపథ్యంలో మెగాస్టార్, పవర్ స్టార్ కాంబినేషన్లో సినిమా వస్తుందంటే ఇక అభిమానులకు పండగ అని చెప్పాలి. వీరి కాంబినేషన్లో టాలీవుడ్లో ఓ క్రేజీ ప్రాజెక్టు కావడం తథ్యం అనే మాట సినీ వర్గాలలో వినిపిస్తుందండి. ఎన్నో ఏళ్లుగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను ఒకే తెరపై చూడాలి అని సినీ అభిమానులు ఎంతో ఆశపడుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరినీ కలిసి నటించేలా చేసే ప్రయత్నాలు ఓ కొలిక్కి రాలేదు. కథ అనుకున్న విధంగా రాకపోవడంతో పలు ప్రయత్నాలు ఆచరణ సాధ్యం కాలేదు. తాజాగా సుబ్బరామిరెడ్డి చేసిన ప్రయత్నాలు ఓ కొలికి వచ్చినట్లు సమాచారం. గతంలో చిరంజీవితో స్టేట్ రౌడీ అనే చిత్రాన్ని సుబ్బరామిరెడ్డి నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పట్లో ఆ చిత్రం సంచలన విజయం సాధించింది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరి ఇద్దరి ఇమేజ్కి తగ్గినట్టుగా కథ సిద్ధం కావడంతో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో సుబ్బరామిరెడ్డి తెగ బిజీగా ఉన్నట్లు ఫిలిం వర్గాల సమాచారం. ఇటీవలే మెగా బ్రదర్స్తో సుబ్బరామిరెడ్డి చర్చలు జరిపినట్లు కూడా తెలుస్తుంది. సుబ్బరామిరెడ్డి ప్రతిపాదనలకు మెగా బ్రదర్స్ నుంచి కూడా సానుకూలత వ్యక్తమైనట్లు సమాచారం అండి. హారిక హాస్ని క్రియేషన్స్ సినిమా సెట్లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్తో నిర్మాత, పారిశ్రామికవేత్త సుబ్బరామిరెడ్డి సమావేశమయ్యారట. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా బ్రదర్స్ కాంబినేషన్లో సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్ధమవుతుంది అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉన్నాను. ప్రస్తుతం చిరంజీవి, పవన్ కళ్యాణ్ వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. వారి ప్రాజెక్టులు ఓ కొలికి వచ్చిన వెంటనే నా సినిమా సెట్స్ పైకి వెళుతుంది అని అన్నారు. మెగా బ్రదర్స్ నటించబోయే సినిమాను టాలీవుడ్లో గతంలో ఎన్నడూ లేని విధంగా కనీ విని ఎరగని రీతిలో భారీ ఎత్తున ప్రారంభించేందుకు సుబ్బరామిరెడ్డి ప్రయత్నిస్తున్నారనే ఇన్సైడ్ టాక్ వినిపిస్తున్నాయండి. ఈ సినిమాను తెలుగు సినిమా పరిశ్రమలోనే ఓ క్రేజీ ప్రాజెక్టుగా మలిచేందుకు ఆయన ఏర్పాట్లు భారీగానే చేస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా మెగా బ్రదర్స్ను ఒకే తెరపై చూడాలన్న చిరకాల స్వప్నాన్ని నిజం చేసిన ఘనత సుబ్బరామిరెడ్డికే దక్కడం గొప్ప విషయమే కదండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.